నేను విశాల్ మార్ట్‌కి వెళ్ళేటప్పుడు వీళ్ళ సార్ అయితే ఫోన్ చేశారు. మా పెద్దోడు సార్, "మీ బాబు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడంట. మీకు ఇష్టమేనా? రేపు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి" అంటే, "సరే పర్లేదు, వాడి ఇష్టమే బాగుంటుంది. వాడు ఎలా అంటే అలా చేపియండి. మరి డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా" అని అడిగాను. "డ్రెస్ కోడ్ ఏం లేదు మేడం. వాళ్ళ టీచర్‌ని అడగాలి మరి" అని చెప్పారు సార్. సరే అనేసి ఇంక నేను కూడా కొంచెం షాపింగ్ అయితే ఇలా చేసేసాను. రెడ్ కలర్ ఉంటుంది కదా, క్రిస్మస్‌కి బాగుంది కోడ్. ఇద్దరికి సేమ్ షర్ట్స్ అయితే తీసుకొచ్చాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, వైట్ షర్ట్స్ వేసి పంపించండి, రేపు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో డ్యాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సరే ఇప్పుడు నేను ఫీల్ అవ్వకుండా, అటు టీచర్స్ ఫీల్ అవ్వకుండా 2 షర్ట్స్ అయితే వేసేసాను. ఎలాగో ఆఫ్టర్నూన్ తర్వాతనంట, అంటే లంచ్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ ఈవెంట్. సో అప్పటి వరకు వైట్ షర్ట్ మొత్తం గలీజ్ అయిపోతుంది. మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరూ అంతే, అస్సలు డ్రెస్ నీట్గా ఉంచుకోరు. ఇక్కడ కొంచెం ఫోటోకి పోజెస్ ఇవ్వండిరా అంటే ఇలా అంటున్నారన్నమాట. సరే ఇంకా మీతో పెట్టుకుంటే అయినట్టే, ఇంకా కింద స్కూల్ బస్ అయితే మిస్ అయిపోతుంది అని ఇంకా ఆగమాగం అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే బస్ ఎక్కించడానికి తీసుకెళ్ళాను. అండ్ వాళ్ళకి వేసిన రెడ్ కలర్ టీషర్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? అది ఆఫర్లో వచ్చింది, నాకు భలే అనిపించాయి. 2 షర్ట్స్ మంచిగా ఉన్నాయి, కలర్ బ్రైట్గా, ఇంకా దాని మీద ఫెస్టివ్ ఫన్ అలా వచ్చేసింది ప్రింట్. భలే అనిపించింది, క్రిస్మస్కి పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత కాబట్టి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా ఆ రెడ్ కలర్ టీ షర్ట్ విప్పేస్తే వైట్ కలర్ షర్ట్తో డ్యాన్స్ వేస్తాడు కదా, సో బాగుంటుంది అనుకున్నాను. మరి చూడాలి అక్కడ ఏమవుతుందో. ఇంకా వాళ్ళని బస్ ఎక్కించిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకొని మళ్ళీ లంచ్ బాక్స్ అయితే ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేసాను. సో ఇది ఇవాల్టి డే. మరి మీ డే ఎలా స్టార్ట్ అయింది అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ సూన్, బాయ్.